చిన్నప్పుడు భోజనాలకు వెళ్ళామనుకోండి, బిర్యానీలో మిల్ మేకర్ చూస్తే అవి ఏవో అనుకోని తినేవారిమి. చికెన్ అనే ఫీలింగ్‌లో తినేవారిమి. అలాంటిది ఇప్పుడు చికెన్‌కి, మిల్ మేకర్‌కి తేడా తెలిసిపోయిన తర్వాత మిల్ మేకర్ అంటే ఇప్పుడు అదే పొజిషన్‌లో మా ఇంట్లో మా బాబు ఉన్నాడనమాట. కార్తీక మాసం కదా! పన్నీర్ ఎంత తిన్నా సరే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. అందుకనే దీన్ని ఇంకా చికెన్ అని చెప్తే మాత్రంగా చికెన్ ఇలాగే ఉంటదా అంటున్నాడు. అవును ఇలాగే ఉంటది అంటే అలాగే తింటున్నాడు. ఇంకా సింపుల్‌గా మిల్ మేకర్ పలావ్ అయితే చేస్తున్నాననమాట. ఎలా చేశాను అనేది ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయి ఉంటది. ఇంకా ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా సింపుల్‌గా నేనైతే చేస్తున్నాను. ఎందుకో ఈరోజు వంటగదికి వెళ్ళేసరికల్లా వంట చేయబుద్ధి కాలేదు. కాకపోతే వీడియో తీయాలని ఉంది. అందుకోసమే ఇలా మిల్ మేకర్ పలావ్ చేస్తే మీరైనా కాస్త చూసి చేసుకుంటారు. లంచ్ బాక్స్‌కైనా సరే, అప్పటికప్పుడు తినాలన్నా సరే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చని ఈ విధంగా చేస్తున్నాను. ఇంకా టేస్ట్ విషయానికొస్తే ఇంకా రైతా అలాగే ఉల్లిపాయ పెట్టుకుంటే తింటే బావుంటది గానీ, ఆ ఉల్లిపాయలు ఉన్నాయి గానీ పెరుగైతే ఇంట్లో లేదు. అందుకోసమే అలా తినలేదు. మీరైతే అలా ట్రై చేయండి. ఈ చిన్న షార్ట్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.